జగన్ చిత్తూరు వెళ్తున్నాడు. కరెక్ట్గా ఆ టైంలో ఏదో ఒకటి క్రియేట్ చెయ్యాలి. అక్కడ ఒక చిత్తూరు కార్యక్రమం అంటే ఎవరు చూస్తారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తారు. కాబట్టి పెద్దిరెడ్డిని కొంత కన్ఫ్యూజ్ చేయాలి, పెద్దిరెడ్డిని కానీ మిథున్ రెడ్డిని కానీ. దానికోసం మళ్ళీ మదనపల్లి ఫైల్స్ తెరిచారు. కొండని తవ్వి వెలకని పట్టడం అంటారు. అప్పట్లో ప్రత్యేక హెలికాప్టర్ వేసి డీజీపీని చీఫ్ సెక్రటరీని అక్కడికి పంపించారు. ఇన్ని రోజులు అయిపోయింది. ఏం తేలిందయ్యా అంటే ఎవరో ఒక ఉద్యోగి మీదనో ఎవరో ఒకళ్ళ మీదనో కేసులు పెట్టడం, వాళ్ళు అయ్యి ఉండొచ్చు, వీళ్ళు అయ్యి ఉండొచ్చు. అక్కడ ఏం పోయినాయి అంటే మొత్తం డాక్యుమెంట్లు అన్నీ కలెక్టరేట్లో అట్లాగే ఉన్నాయి. మధ్యలో ఇక్కడ తగలబడిన దాంట్లో పోనీ ఏదో ఫోరెన్సిక్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. మొత్తం అబ్బూస్ పచ్చి అబద్ధపు కేసు, పచ్చి తప్పుడు కేసు. దాని మీదన ప్రచారానికి మాత్రం పేపర్లలో, టీవీలలో వాళ్లే డిబేట్లు, వాళ్లే వార్తలు, వాళ్లే ఎఫ్ఐఆర్ కట్టేస్తారు, వాళ్లే ఛార్జ్షీట్ పెట్టేస్తారు, వాళ్లే జడ్జిమెంట్ కూడా ఇచ్చేస్తారు. కాబట్టి అట్లాగే నడిచిపోయింది. ఇప్పుడు ఫైనల్గా చూస్తే ఆ కేసుకు సంబంధించి ఇంకేం చేయాలో మామూలుగా అయితే కనుక వీళ్ళు పాత్ర అయితే పెద్దిరెడ్డిని మిథున్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు దాంట్లో, అది వాళ్ళే తేల్చుకోవాలి. కాకపోతే పాపం ఉద్యోగులు బలిపశువులు అవుతున్నారు. రాజకీయ కక్షల కోసం ఎదుటి ప్రత్యర్థిని ఏమీ చేయలేక ఉద్యోగుల్ని బలిపశువులు చేస్తున్నారు. ఆ ఉద్యోగ సంఘాలు నిద్రపోతున్నాయి. లేకపోతే ఉద్యోగ సంఘాలు మా నాయకత్వాలు మాకు బాగుంటే చాలు, మా కింద ఎట్టబోతే ఏంటి అనేటటువంటి రూట్లో ఉన్నారు. కాబట్టి ఉద్యోగుల్ని జైళ్ళల్లో పెడుతున్నా, ఉద్యోగుల మీద కేసులు పెడుతున్నా. ప్రభుత్వం ఏం చెప్తే అదే ఉద్యోగి చేస్తున్నాడు. మరి ఉద్యోగి జైలుకి ఎందుకు వెళ్ళాలా? అదే సందర్భంలో నాయకుడు ఎందుకు ఇంట్లో కూర్చోవాలా హ్యాపీగా? ఇక్కడ అదిగా తేల్చుకోవాల్సింది, వాళ్ళు అది తేల్చుకోవట్లేదు. కాబట్టి ఉద్యోగ సంఘాల యొక్క బలహీనత ప్రభుత్వం యొక్క బలమైంది. పోలీసు అధికారులైనా జైల్లో పడేస్తారు, లేకపోతే రెవెన్యూ అధికారులైనా జైల్లో పడేస్తారు, ఎవరిని పడితే వాళ్ళని జైల్లో పడేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు చివరికి జైల్లో ఖైదీలుగా మిగులుతున్నారు. జీవితకాలం వాళ్ళ కెరీర్లో రిమార్కులుగా మిగుల్చుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా చూస్తే ఇందులో వచ్చేటప్పటికి అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ దస్త్రాల దానం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సన్నిహితుడు పూర్వ ఆర్డీఓ మురళిని సిఐడి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కొంతకాలంగా పర్యటనలో ఆయన తిరుపతి కేఆర్ నగర్లోని ఇంట్లో ఉన్నట్టు గుర్తించి సిఐడి అదుపులో తీసుకుని కార్యాలయానికి తరలించి దస్త్రాల దానం కేసులో అరెస్ట్ చేస్తే బెయిల్పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు ముందస్తు ఉత్తర్వుల మేరకు ఆయన విడుదల చేసినట్టు సిఐడి డీఎస్పీ వేణుగోపాల్ చెప్పారు. గతేడాది జూలై 21 మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటన జరిగిన విషయం తెలిసి ఈ కేసులో ప్రధాన నిందితుడైన సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ఎప్పటికీ అరెస్టే బెయిల్ మీద కూడా విడుదలైపోయారు. మరి ఇంకెందుకు అరెస్ట్ చేయడం? అదే కదా విశేషం ఇక్కడ.